హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు మేమందరూ ఎక్కడికి వెళ్తున్నామంటే బెంగళూరులో కాటేరమ్మ గుడికి వెళ్తున్నాము. నేను, మా ఆయన, మా అత్త, మా పక్కింట్లో వాళ్ళందరూ మేము వెళ్తున్నాము. ఇప్పుడు ఈ అక్క ఏం చెప్తుందంటే ఈ గుడికి వచ్చినప్పుడు కాళ్ళు పసుపు కలర్లో ఉంటుందని చెప్పింది. అందుకే నేను కాళ్ళు చూసుకుంటున్నాను. నిజంగానే పసుపు కలర్లో ఉంది. మళ్ళీ మేము కాళ్ళు కడుక్కొని గుడిలోకి అయితే వెళ్ళాము. కాళ్ళు కడిగే చోట నీళ్ళు ఎంత కూల్గా ఉందంటే చాలా కూల్గా ఉంది. బెంగళూరే కూల్ కాబట్టి వాటర్ చాలా కూల్గా ఉంది. సో కొంతసేపు నేను దాంతోనే ఆడుకున్నాను. గుడి అయితే సూపర్గా ఉంది. ఇక్కడ వచ్చేసి ముడుపులు కట్టినారు. ఇది వచ్చి పిల్లోల కోసం కడతారంట ఉయ్యాల. చాలా ముడుపులు అయితే కట్టారు. బొమ్మలు కొనిస్తారని చూస్తుంది కానీ రేట్లు అయితే భయంకరంగా ఉంది. 50 రూపాయల వస్తువులు కూడా 115 చెప్తా ఉన్నారు. అందుకే మేమేం తీసుకోలేదు. ఇవంతా ముడుపులకి బెల్లం దీపం పెట్టేకి అవంతా అడిగితే కాస్ట్ మాత్రం భయంకరంగా చెప్పారు. మా ఆయన మాత్రం ఒక లాక్ తీసుకున్నారు, లాక్ వేద్దామనేసి. నేనైతే ఏం వేయలేదు. మా ఆయన లాక్ తీశారు. ఇక్కడ బెల్లంతో దీపాలు పెడుతున్నారు. ఇక్కడ మా ఆయన వచ్చి లాక్ వేయడానికి తోడుకొచ్చాడు. ఇక్కడ వేసారు లాక్లు అయితే ఫుల్గా ఉంది. దేవుడు చుట్టుకొని లాక్సే వేసినారు. నిజంగా నేను ఎక్కడా చూడలేదు ఇలాగ. ఫస్ట్ టైం నేను చూసాను లాక్లు, ముడుపులు కూడా వీడియో తీశాను బట్ మిస్ అయింది. కానీ కొంచెం అయితే వీడియో ఉంది. దాన్ని అయితే నేను అప్లోడ్ చేశాను చూడండి. ఇక్కడ మా ఆయన లాక్ వేస్తున్నారు. అయితే కొన్ని ముడుపులు చూపిస్తాను అన్నాను కదా, ఇదే ముడుపులు. ఇక్కడ వచ్చి ఒక మర్రి చెట్టు ఉంది పక్కన. ఆ మర్రి చెట్టుకు ఫుల్గా ముడుపులు ఉంది. అది వచ్చి అమావాస్యకో పౌర్ణమికో స్టార్ట్ చేసి తర్వాత 9 వారాలు కట్టాలంట. అప్పుడు దా కోరిక తీరుతుందంట. ఇక్కడ వచ్చి నేను కాయిన్ అతికిస్తాను కదా, అది వచ్చి అమ్మవారు ఉన్న గుడి వెనక ఆ కాయిన్ అటాచ్ చేసి మనం ఏదన్నా కోరుకుంటే ఆ కాయిన్ గోడకు అతుక్కుంటుందంట. అది రియల్లో ఫేకో నాకైతే తెలీదు. నాకు నమ్మకం వచ్చింది కాబట్టి నేను అటాచ్ చేశాను. సో నేనైతే కోరుకొని అటాచ్ చేశాను. అటాచ్ అయింది. నా కోరికలు తీరితే బాగుండు. ఇక్కడ వచ్చి నేను బ్యాంగిల్స్ పెడుతున్నాను. చాలామంది పెట్టారనేసి నేను పెట్టాను అంతే. నాకు నమ్మను కానీ ఇక్కడ అక్క వాళ్ళు చెప్పారు కాబట్టి నేను పెట్టాను, కోరిక తీరుతుందని. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది కాటేరమ్మ విగ్రహం. ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇండియాలోనే లేనంత పెద్ద విగ్రహం అయితే కడుతున్నారు బెంగళూరులో. మొత్తం నాకైతే సూపర్గా నచ్చింది. చాలా పీస్ఫుల్గా ఉంది. నేనైతే బేస్తవారం వెళ్ళాను. మంగళవారము, శుక్రవారము, ఆదివారం అయితే ఫుల్ రష్ ఉంటుందంట. నేనైతే బేస్తవారం వెళ్ళాను కాబట్టి నాకైతే ఫ్రీగానే దర్శనం అయింది.